పూరి జగన్నాథ్ అనే టెంపుల్ మనందరికీ తెలిసిందే. మీరు మొన్న హరి వీడియోస్ చూసినట్లయితే హరి రీసెంట్ గానే అక్కడ విజిట్ అయ్యాడు. కానీ 14th జులై రోజు వెళ్ళుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది ఒడిస్సాలో ఉంది. మన తెలుగు వాళ్ళకి తిరుపతి ఎలానో వాళ్ళకి ఒడిస్సా వాళ్ళకి పూరి జగన్నాథ్ అనేది అలానే. సో టెంపుల్ వ్యూ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 4 మండపాలు అయితే ఉంటాయి. మొదటిది భోగ మండపం, రెండవది నాట్య మండపం. ఇక్కడ నుంచి అయితే చాలా మంది దేవుణ్ణి దర్శించుకుంటారు. మూడవది జగన్మోహన మండపం, ఇక్కడ ఇంకొంతమంది వచ్చేసి దేవుణ్ణి అయితే దర్శించుకుంటారు. నాలుగవది గర్భాలయం, ఇది వచ్చేసి మన దేవుని విగ్రహం అయితే ఉంటది. మూడవ మండపం అనగా జగన్మోహన మండపం, అక్కడ నుంచి కుడివైపున మనకి తాళం వేసి ఒక గది అయితే కనిపిస్తది. అది తెరిచి చూస్తే కిందకి వెళ్ళడానికి దారి అయితే ఉంటది. కిందకి వెళ్ళగానే మనకు అక్కడ 3 గదులు అయితే కనిపిస్తాయి. దాంట్లో మొదటి గదిని వాహర బండార్, రెండవ గదిని బిటత్ బండార్, ఇంకా మూడవ గదిని వైగ్రహ బండార్ అని పిలుస్తారు. ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటి అంటే మొదటి గదిని ఎప్పుడు తెరుస్తూనే ఉంటారు, ఎందుకంటే అక్కడ దేవుడికి సంబంధించిన బంగారం అవి దాచిపెడుతుంటారు. రెండవ గది ఏదైతే ఉందో దాన్ని 40 ఏళ్ల దాకా అయితే తెరవలేదంట. ఆ ద్వారానికి 3 తాళాలు అయితే ఉంటాయి. ఆ 3 తాళాలు కూడా ముగ్గురు దగ్గర అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి గజపతి రాజవంశీయుల దగ్గర, రెండవది వచ్చేసి బండారి అధికారి దగ్గర, మూడవది కలెక్టర్ ఆఫీస్ లో. ఈ 3 తాళాలు ఒకటేసారి పెట్టి ఓపెన్ చేస్తేనే మనకు ఆ ద్వారం అనేది ఓపెన్ అవుతుంది. ఈ రెండవ గదిలో అసలు ఏమున్నాయంటే కొన్ని కోట్ల ఖరీదు చేసే నిధులు, బంగారంతో చేసిన పల్లాలు, కిరీటాలు, కుర్చీలు, సింహాసనాలు, అలానే కొన్ని వజ్ర వైడూర్యాలు కూడా ఉన్నాయి. ఈ గదిని 1971లో ఒక్కసారి అయితే ఓపెన్ చేశారు. అప్పుడు ఆ గదిలో ఉన్న కొంచెం నిధిని అయితే బయటకు తీశారు. ఆ నిధిని గవర్నమెంట్ లెక్క పెట్టుకోవడానికి కొన్ని నెలలు పట్టాయంట. అందుకే కొంచెం మాత్రమే లెక్క పెట్టి మిగతాది అలానే గదిలో వదిలేశారంట. యాక్చువల్ గా ఈ రెండవ గదిని 3 ఏళ్లకు ఒకసారి తెరిచి నిధిని లెక్క పెట్టాలనే రూల్ అయితే పాస్ అయింది. కానీ కొన్ని రాజకీయాల కారణాల వల్ల ఆ పని అయితే కొనసాగలేదు. అయితే ఒకసారి కోర్టు గట్టిగా ఆ నిధిని ఎలా అయినా తీసి లెక్క పెట్టాలని చెప్తే అప్పుడు వాళ్ళు తెరవడానికి చూశారంట. కానీ అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే ఒక తాళం అనేది మిస్ అయిందని. అప్పట్లో మోడీ అయితే ఒక ప్రామిస్ చేశారు, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ అయితే వస్తే ఖచ్చితంగా ఆ డోర్ అయితే ఓపెన్ చేపిస్తామని. అయితే ప్రజలు వాళ్ళని అడిగారు, తాళం కనిపించట్లేదు కదా ఎలా ఓపెన్ చేస్తారు అని. అయితే మోడీ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే కావాలంటే ఆ ద్వారం ని పలగొట్టైనా మేము తీస్తాము అని. కానీ వాళ్ళకి అప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే ఇంకొక డూప్లికేట్ తాళం అనేది అయితే ఉందని. అప్పుడు వాళ్ళు ఆ గదిని అయితే ఓపెన్ చేశారు. ఆ గది తెరిచి చూడగానే చిందరవందరగా ఉంది. ఇది ఎందుకు ఇలా ఉంది అని చూస్తే అక్కడ ఒక చిన్న కిటికీ అయితే కనిపించిందంట. అక్కడ పెంచులు ఊడిపోయి వర్షం నీళ్ళకి ఆ నిధి అంతా తడిచి అలా ఆ గది అయితే ఉందంట. ఆ గదిని ఆల్మోస్ట్ 46 సంవత్సరాల తర్వాత అయితే తెరిచారు. ముందు నేను చెప్పినట్లు ఆ గదిలో కొన్ని కోట్ల విలువ చేసే నిధి ఉండడం వలన 3వ గదిలో ఇంకెంతుందో అని భావించారంట. కానీ ఆ 3వ గదిని తెరవడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదంట. ఎందుకు అంటే ఆ గది తలుపుకి ఒక పాము ముద్ర అయితే ఉంటది. అంతేకాకుండా ఆ గది దగ్గర వెళ్ళినప్పుడు ఒక పాము బుస్కొట్టే శబ్దం అయితే వినిపించింది. ఇదంతా జరిగింది 1971లోనే. పాము బుస్కొట్టే శబ్దమే కాకుండా అక్కడప్పుడు కొంతమందికి కొన్ని ప్రమాదాలు కూడా ఎదురైనాయంట. అందుకే అప్పుడు వాళ్ళు అంత ధైర్యం చేయలేకపోయారు. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అప్పట్లో అక్కడున్న ఒక గజపతి రాజు ఎన్నో రాజ్యాల మీద దండయాత్ర చేసి వాళ్ళ నిధిని అయితే తీసుకొచ్చాడు. ఎలా అంటే మనం సినిమాల్లో చూస్తాం కదా, ఒక రాజు ఇంకో రాజ్యంపై దండయాత్ర చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా తీసుకురావడం, ఇదంతా ఆ రాజ్యంలో అయితే జరిగింది. అలా వచ్చిన నిధిలో కొంత భాగాన్ని పూరి జగన్నాథ్ టెంపుల్ కి అయితే ఇచ్చేవారంట. అంతేకాకుండా అప్పట్లో రాజులు వాళ్ళ నిధిని దాచిపెట్టుకోవాలని కొన్ని స్వరంగ మార్గాలు అయితే కనిపెట్టారు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళతో తలపడి ఓడిపోతే మొత్తం సంపద వాళ్ళకి పోకుండా ఇలా చేసేవాళ్ళు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. గజపతి రాజు ఒక్కడే కాకుండా ఈ ఆలయానికి చాలా మంది రాజులు అప్పట్లో విరాళాలు ఇచ్చేవాళ్ళంట. అలా వచ్చిన బంగారం కానీ వజ్రాలు కానీ వాళ్ళు కింద ఆ గుడిలో అయితే దాచిపెట్టారు. రెండవ గదిలో కొంత భాగాన్ని, అలానే మూడవ గదిలో ఎక్కువ భాగాన్ని అయితే దాచిపెట్టారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రజలకి మాట ఇచ్చారు కాబట్టి మూడవ గదిని అయితే ఈ నెల 14వ తారీఖు 1:28 తెరిచి లోపలికి వెళ్ళడానికి అయితే చూస్తున్నారు. వెళ్ళారు కూడా. ఆ గదిని తెరవడానికి చాలా పూజలు అయితే ఒక వారం నుంచి చేస్తున్నారు. అంతేకాకుండా దాంట్లో ఉన్న సంపదనని తీసుకుపోవడానికి ఒక 6 పెద్ద చెక్క పెట్టెలను అయితే తీసుకెళ్లారు. అలానే పాములేమన్నా ఉన్నాయేమో అని పాములు పట్టే వాళ్ళని, ఇంకా అవి పొరపాటున ఎవరినైనా కాటేస్తే ఆ మనిషికి ఏం కాకుండా డాక్టర్స్ అయితే వెంట తీసుకెళ్లారు. విచిత్రం ఏంటి అంటే అందులోకి 11 మంది కమిటీ వాళ్ళు వెళ్ళగా అక్కడ ఏ పాము కనిపించకపోవడం అనేది ఆశ్చర్యం. ఆ గది అంతా చిందరవందరగా ఉందంట. అయితే క్లీన్ చేసే సమయంలో అక్కడ ఎస్పీ స్పృహ తప్పి పడిపోవటం అక్కడ ఉండే వాళ్ళందరినీ భయపెట్టేలా చేశాయంట. కొంతసేపటికి అతను లేసేసరికి అందరికి భయం అనేది పోయింది. అయితే దాంట్లో ఉన్న నిధిని పెట్టెల్లో సదిరి 5
గంటల 45 నిమిషాలకైతే బయటకు తీసుకొచ్చారు. అలా తెచ్చిన నిధిని ఒక హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో అయితే పెట్టారు. ఈ నిధి అంతా వచ్చేసి 12వ శతాబ్దంలోవి. ఈ నిధిని పరిశోధించడానికైతే 60 రోజులు పడుతుందంట. దాని అప్డేట్స్ రాగానే నేను మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వీడియోతో వస్తాను.